సంగారెడ్డి పట్టణంలోని 3 వార్డులో స్వర్ణకిట్టు వారి ఇంట్లో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు సన్నబియ్యంతో భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో లబ్ధిదారులు చాలా తృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 12 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు ఒక్కరికి 6 కిలోలు చొప్పున సన్నబియ్యం అందించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, రేషన్ షాప్ డీలర్లు అధికారులు పాల్గొన్నారు. పంపిణీ అన్నది ప్రారంభించాము. అన్ని షాపులలో నుంచి కూడా లబ్ధిదారులు ఎంతో సంతోషంగా సన్న బియ్యంని తీసుకువెళ్తున్నారు. మరి ఈరోజు సన్న బియ్యం ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది, మరి తీసుకున్న లబ్ధిదారుల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అని కనుక్కోవడానికి ఈరోజు స్వప్న కిట్టు అని వీరి ఇంటికి వచ్చి వీరితో పాటు ఈరోజు భోజనం చేయడం జరిగింది. ఏప్రిల్ నెల నుండి రేషన్ షాపుల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 846 రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు 3,78,000 రేషన్ కార్డులకు అంటే 12 లక్షల పైచిలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది. లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ.